హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఏంటంటే ప్రపంచం ఇలా తయారైపోయింది. మగవాళ్ళు ఆడవాళ్ళు మనుషుల్నే చంపేస్తున్నారండి. మొన్నను ఆరిల్లావులోనేమి కాపులక్ష్మి గారు అనేసి చాలా మంచి ఆవిడండి. నిజం చెప్పాలంటే ఆవిడ మంచి పేరు కూడా ఉందటండి. అంత మంచి ఆవిడ పగలు 10:30కి ఒక అతను వెళ్ళి చంపేశాడటండి. తెలిసిన అతనేలేండి. తెలిసిన వాళ్ళంటే బంధువులో తెలియదు, బయట వాళ్ళు తెలియదు, కానీ మొత్తానికి తెలుసుకుంటున్నారండి. అన్నీ తెలుసుకొనే ఇంట్లో దూరి డబ్బు బంగారం కోసం ఏమైనా చేసేస్తున్నారండి. ఆమె దగ్గర నల్లపూసలు, తాడు, ఉంగరాలు వెళ్ళగానే పీక పట్టేశాడట. పట్టేసి చెవులువి తెంపిస్తే బ్లడ్ అట చెవులంతాను. అంతగాను చంపాడంటే ఆవిడ మనిషేనే. ఆవిడ ఎంత బాధపడి ఉంటారు. ఇంట్లో 5 లక్షలు చీటీ పాడేసి ఉంచిందంట. ఆ డబ్బులు కూడా పట్టుకుపోయాడంట. దీనిలో కనిపిస్తుందండి సీసీ కెమెరాలో. బయటని సీసీ కెమెరా ఉందంట కానీ ఇంట్లో లేదటండి. జనాలు ఎలా తయారైపోయారండి. లేడీస్ కూడా అండి, మన సీతంపేటలోన లేడీస్ కూడా దూరిపోయి అలాగే గ్యాంగ్ అండి. లేడీస్ అంతా గ్యాంగ్ అయిపోయి ఒక గ్యాంగ్గా తయారైపోయి ఎవరు ఒంటరిగా కనబడితే వాళ్ళ ఇంట్లో దూరిపోతున్నారండి. మగవాళ్ళు అదే పని, ఆడవాళ్ళు అదే పని అండి. ఏంటండి ఇలా తయారైపోయారు. నిజంగా చాలా బాధపడ్డానండి. ఆవిడ చాలా మంచి ఆవిడటండి. ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారో నిజంగా అండి. ఇలా తయారైపోయారు. మీరు ఏమంటే అనండి కానీ ఇప్పుడు ఏవో డోర్లు వస్తున్నాయండి. అద్దాలతో డోర్లు వస్తున్నాయి. ఆ డోర్లు మీరు చేయించి కష్టమో నష్టమో ఆ డోర్ పెట్టించుకోండి అందరూ. అంటే అలాగ అయిపోతుంది జనాలు. ఆ డోర్ వేసుకోకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్దండి. ఒక ఆడదాన్ని అంతగా చంపడం అంటే ఏంటండి? ఇలాగ తయారైపోయారండి జనాలు. సరేనండి, బాయ్ అండి.